ఒకవైపున తేజస్వి యాదవ్ మీద రోహిణి ఆచార్య తన అక్క తీవ్రమైన ఆరోపణలు చేయడం, తన జుట్టు పట్టు కొట్టబోయారని, చెప్పుతో కొట్టబోయారని, తన తండ్రికి దానం చేసినటువంటి కిడ్నీని మురికి కిడ్నీ అన్నారని, డబ్బులు తీసుకున్నావు, రాజకీయ పదవులు తీసుకున్నావు, ఇంకేం కావాలి నీకని విమర్శించారని, దుర్భాషలు ఆడారని, ఇకపై నేను రాజకీయాల్లో ఉండను, ఇక ఆ కుటుంబంతోనే సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నాను, ప్రతి ఆడపిల్లకి చెప్తున్నాను, మీరు మీ అత్తారిల్లు అదే మీ సొంత ఇల్లు, వాళ్ళ పట్ల ప్రేమతో ఉండండి, అక్కడ మీ సొంత ఇంటిని నిర్మించుకోండి, మీ పుట్టింట్లో మీ నాన్నకో మీ అమ్మకో కష్టం వస్తే మీ అన్నకో మీ తమ్ముడికో చెప్పండి, కానీ మీరు కనుక అందులో ఇన్వాల్వ్ అయితే నాలాగా అయిపోతారు. నేను మా భర్తకి కానీ అత్తగారికి మామగారికి కానీ చెప్పకుండా నా కిడ్నీ ఇస్తే చివరికి ఇట్లాంటి అవమానం పొందాను, చివరికి ఈరోజు నా భర్త నా కుటుంబమే నాకు అండగా నిలబడుతోంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం నెంబర్ 1.